మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు విజయసాయి రెడ్డి నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఏంటా పరిస్థితి, అలా పార్టీ ఉంటుందా మునిగిపోద్దా అని ఒకరికొకరు వైసీపీ నేతలు మదన పడుతున్న సమయంలో సుప్రీంకోర్టు అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి ఒక జలక్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బనే చెప్పాలా. మనందరికీ తెలుసు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తాను ఎంపీగా ఉన్న సమయంలో జరిగినటువంటి టార్చర్ గురించి మనందరికీ తెలిసిందే. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే కొన్ని కేసులు అయితే వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఒకటి, కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టుని మేనేజ్ చేసి వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. దాదాపు 2000-3000 వాయిదాలు తీసుకున్నాడని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రెండోది, బెయిల్ రద్దు చేయాలి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి బయట ఉండి ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని చెప్పి 2 పిటిషన్లు అయితే వేశారు. ఈ 2 పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. మనందరికీ తెలుసు, ఇది ఎలక్షన్ ముందు నుంచే నడుస్తుంది. సో వాస్తవానికి ఎలక్షన్ టయానికి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ వస్తుందేమో సుప్రీంకోర్టు నుంచి అని భావించారు, కానీ లేదు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలను అయితే తెలంగాణ హైకోర్టుకి జారీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కేసును రోజువారీ విచారణ చేపట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఇప్పటి వరకు వాయిదాల పేరుతోనూ డిశ్చార్జ్ పిటిషన్లు వేసి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో ఉన్నటువంటి అనేక మంది చేత పిటిషన్లు వేయించి కేసుని నీరుగార్చి ట్రయల్కి రాకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసు ట్రయల్ రాకుండా చేయడం వెనక ఉద్దేశం ఏంటి? కేసును నీరుగార్చడం, అంటే లాంగ్ అయిపోవటం. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు దాటినా ఇంకా ఎందుకు ఈ కేసులు సాగుతూ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి కోర్టులన్నీ పెండింగ్ పెడతాడు. డిశ్చార్జ్ పిటిషన్లు క్లియర్ అయ్యేలోపు సిబిఐ కోర్టులోనే 5-6 జడ్జిలు మారిపోయారు, తీర్పు ఇవ్వకుండా మారిపోయారు. చివరికి మొన్న తీర్పు డేట్ ప్రకటించిన తర్వాత కూడా జడ్జి మారిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ కొత్త వాళ్ళు రావడం, మళ్ళీ కథ మొదలకే. దీని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొంత దృష్టి పెట్టింది. అసలు పెండింగ్ వివరాలన్నీ మాకు ఇవ్వండి, ఎందుకు ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో మేము దాన్ని పరిశీలించి తగు ఆదేశాలు ఇస్తామని చెప్పింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రాయబడింది. ఎందుకని ఆ డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టేయటమో లేదా పలానా డేట్లో మొత్తం క్లియర్ చేయాలని ఒక డెడ్ లైన్ పెట్టింది అనుకోండి, సచ్చినట్టు అవి క్లియర్ అయితే మెయిన్ కేసు రన్నింగ్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మనీ ట్రయల్ నిర్వహించారు, మొత్తం అది కోణం అంతా నిర్వహించారు. ఆ మనీ ట్రయల్లో అడ్డంగా దొరికిపోయిన కేసులు తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు చాలా బలంగా ఉంటాయి. సో అలాంటి కేసుల్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. అది ఏ కోర్టు అయినా పాటించాలా, ఏ కింది స్థాయి కోర్టులన్నీ దాన్ని అమలు చేయాలా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టరో లేదా మాజీ సీఎం ఇలాంటి వారి కేసులు ప్రయారిటీగా తీసుకోవాలి. సో మరి ఇప్పుడు అదే విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేయడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును రోజువారీ విచారణ చేపట్టాలి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డికి వాయిదాలేసి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాపం పండిందనే చెప్పొచ్చు. ఇది గన సక్సెస్ఫుల్గా రోజువారీ విచారణ సాగితే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ రోజులు బయట ఉండే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డిని ఎవరో కేసులు పెట్టి ఇరికించాల్సిన అవసరం లే. ఆల్రెడీ పెట్టిన కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి లోనికి వెళ్ళడానికి సిద్ధమైన పరిస్థితి. బహుశా ఇవన్నీ ఆలోచించే విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయాడేమో. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగలబోతుందని ఏమన్నా ముందే గ్రహించాడో ఏమో తెలియదు. కానీ ఎందుకంటే సాధారణంగా సుప్రీంకోర్టు గతంలో మాట్లాడిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 2-3 వేల సార్లు ఎందుకు కేసు వాయిదా వేశారు, ఇలా అయితే ఈ కేసు ఎన్నేళ్లకు తేలుతుందని చెప్పి సిబిఐని నిలదీసింది. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, మొత్తం ఎక్కడ లేకుంది, ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో ఇమ్మని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పింది. సో దాంతో ఇప్పుడు అయితే ఒక ఊరంట ఏంటంటే కేసును బదిలీ చేయాలి. కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ హైకోర్టు అంటే ఇప్పుడు వాస్తవానికి వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేశాం, మనందరికీ తెలుసు. అప్పట్లో సుప్రీంకోర్టు వివేక కూతురు సునీత విజ్ఞప్తి మేరకు బదిలీ చేసింది. సో ఇప్పుడు కూడా తెలంగాణ హైకోర్టులో ఆ కేసుని రోజువారీ విచారణ చేయాలి. త్వరితగతిన జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును తేల్చాలి అనేది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఈ తీర్పుతో వైసీపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. సాధారణంగా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పే దొమ్మ ఎవరికైనా ఉంటే వైసీపీ నేతలు చెప్పాలా.
చెప్పరు. జగన్మోహన్ రెడ్డి స్పందించాలా, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించాలా. కాకపోతే ఏంటంటే కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్న దానికి మాత్రం కోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో ఖచ్చితంగా సజావుగా సాగుతుందనే నమ్మకం మాకుంది. మా డైరెక్షన్లో ఖచ్చితంగా కేసును విచారణ చేస్తామని చెప్పడమే కాకుండా రోజువారీ విచారణకు సుప్రీంకోర్టు అయితే తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. సో ఇది వెనువెంటనే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అడ్డంగా దొరికిపోబోతున్నాడు. ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయి. మనీ ట్రయల్ కూడా జరిగింది. దాన్ని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలతో సహా నిరూపించింది. అనేక సందర్భాల్లో ఈడీ కేసులను కొట్టేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టులు, సిబిఐలో పిటిషన్లు వేసినా ఆ కేసులు ఏవి కూడా కొట్టేయడానికి ఏ కోర్టు కూడా అంగీకరించాల. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కొట్టేయడానికి ఒప్పుకోలా. ఇది డెప్త్ ఉన్నటువంటి కేసులు, ఆ లక్షల కోట్ల అవినీతి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసు. మనీ ట్రయల్ జరిగింది, ఆధారాలు ఉన్నాయి. వందల మంది సాక్ష్యాధారాలను సేకరించి 1000 పేజీలు కోర్టులకు సబ్మిట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు. 46,000 కోట్లు అఫీషియల్గా సిబిఐ చెప్పినటువంటి మాటే. అది అన్అఫీషియల్గా ఎంత ఉందో పక్కన పెడదాం. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయాలి ఆ కేసును కొట్టేయడానికి. గతంలో క్వాష్ పిటిషన్లు వేశారు కొంతమంది. ఈ కేసులో ఇంక్లూడ్ అయిన వారికి కూడా ఎవరికి ఉపశమనం లభించలా. అరబిందో దగ్గర మొదలు పెడితే, విజయసాయి దగ్గర మొదలు పెడితే ఐఏఎస్ శ్రీలక్ష్మి, బిపి ఆచార్య వరకు అధికారులు, వాళ్ళు ఐఏఎస్ శ్రీలక్ష్మి అధికారి ఎవరిని వదిలిపెట్టలా. ఎవరికి కూడా ఆ ఎగ్జామ్షన్ ఇవ్వాల కోర్టు, ఎవరిని నిర్దోషిగా ప్రకటించలా. ఎన్నిసార్లు వేసినా ఈ కేసులో డెప్త్ ఉంది, అవినీతి అక్రమాలు జరిగినట్టు బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసును ఎదుర్కోవాల్సిందే తప్ప కొట్టేయడం కుదరదని చెప్పారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన ఆదేశం ఏంటి, రోజువారీ విచారణ జరగాలి. ఇది ఒక్కటి జరిగితే చాలు. సుప్రీంకోర్టు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన తీర్పేం కాదు. వాస్తవానికి గతంలోనే జగన్మోహన్ రెడ్డి కేసులకు అతీతంగానే సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధుల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటే వాళ్ళు ప్రజల్ని ఉద్ధరిస్తారు. అందులో ఎవడ నిజాయితీ పరుడు, ఎవడ అవినీతి పరుడు అనేది ప్రజలకు తెలిస్తే ఎన్నికల్లో వాళ్ళు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. కాబట్టి అలాంటి వారికి త్వరితగతిన కేసులు విచారించాలని చెప్పి వేసినటువంటి పిల్ల ఆధారంగా గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి మీద ఉన్నటువంటి కేసులు ఏంటనేది త్వరితగతిని తేలిస్తే ప్రజలకు వాళ్ళేంటో తెలుస్తుంది. నిజాయితీ పరుడు, అవినీతి పరుడు అనేది ప్రజలకు తెలిస్తే కదా వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళకి ఏదైనా కావాల్సిన నేతను ఎన్నుకునేది. కాబట్టి సుప్రీంకోర్టు అప్పుడే ఇచ్చింది ఆదేశాలు. వాటిని జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో మరొకసారి గుర్తు చేసింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఇంక నుంచి రోజువారీ విచారణ చేపడుతున్నారు. ఖచ్చితంగా ఇది వైసీపీకి ఒక బలమైన చేదు వార్త. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. షాక్ నుంచి ఇంకా వైసీపీ కోలుకోవాలా. ముఖ్యంగా వైసీపీ కేడరు, ఆ ద్వితీయ శ్రేణి నేతలు ఇంకా కోలుకోవాలి. ఎందుకంటే ఈ సడన్ నిర్ణయం, ముందేదో లీకులు ఇచ్చేసి వెళ్ళిపోతాడని తెలిసి వెళ్ళిపోయింది కాదు. సడన్గా విజయసాయి రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం. సరే, దీని వెనకున్న బలమైన కారణం ఏంటనేది ఆ రోజులు గడిచే కొంది బయటపడుతుంది. ఇదేమీ దాస్తే దాగేది కాదు అనుకుంటే అది వేరే విషయం. పార్టీ మారతారా లేదా, జగన్కి విజయసాయి రెడ్డికి అంతర్గత విభేదాలు వచ్చాయి, ఇవన్నీ భవిష్యత్తులో బయటపడతాయి. సో ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఖచ్చితంగా అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి తిరిగి జైలుకు వెళ్ళటం ఖాయమని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, బయట మీడియాలో కానివ్వండి ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది.